హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కోరా ట్రేడ్. ఈరోజు నిఫ్టీ 50 నాలుగోసారి మనకి ఒక సపోర్ట్ లెవెల్ అనేది తీసుకుంది 23,500. హియర్ you see in the graph, fourth time it is taken support. Here you see 23,500 at the time of December 20. Actual గా December 19th మనకి ఒక 300 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయ్యి, అంటే 24,200 లెవెల్ నుండి మనకి గ్యాప్ డౌన్ అయింది. ఆ గ్యాప్ డౌన్ అయిన తర్వాత అరౌండ్ 24,200 నుంచి 23,500 వరకు గ్యాప్ డౌన్ అయింది. సో ఈ 700 పాయింట్స్ మనకి ఈ 20 డేస్ నుంచి రేంజ్ బౌండ్ ట్రేడ్ అవుతుంది నిఫ్టీ ఇండెక్స్. మరి ఈ ఎఫ్ఐఎస్ డిఐఎస్ యాక్టివిటీ చూస్తే మన డిసెంబర్ మంత్ అండ్ జనవరి మంత్ ఎఫ్ఐఎస్ వచ్చేసి -29,000 crores నెట్ సెల్లింగ్ ఉంటే, మన డిఐఎస్ మాత్రం 46,800 crores నెట్ బయింగ్ లో ఉన్నారు ఈ డిసెంబర్ అండ్ జనవరి. సో మనకి అసలు మార్కెట్ డైరెక్షన్ అనేది ప్రెసెంట్ ఎలా ఉంది అనేది క్లారిటీ రావడానికి మనకి ఒక రేంజెస్ అనేది అర్థం కావాలి. సో మనకి అప్పర్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,200 అండ్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 23,500. సో ఈ 700 పాయింట్స్ లోనే ఎఫ్ఐఎస్ యాక్టివిటీ, డిఐఎస్ యాక్టివిటీ జరుగుతుంది అండ్ కన్సాలిడేషన్ అంటే రేంజ్ బౌండ్ అవుతుంది. సో మనకి నెక్స్ట్ డైరెక్షన్ ఏంటి? అప్ టు 24,200. ఫర్దర్ గా మార్కెట్ ఫాలింగ్ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి మాత్రం 23,500 అనేది బిలో ట్రేడ్ అవ్వాలి, 23,500 కి బిలో స్లిప్ అవ్వాలి. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ అబౌట్ నిఫ్టీ 50 ఇండెక్స్ వచ్చేసి. తర్వాత మనకి టాప్ నిఫ్టీ 50లో స్టాక్ ఓఎన్జీసీ స్టాక్. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ మిడ్ ఇయర్ లో ఆగస్ట్ నెలలో మనకి 330 లెవెల్ నుంచి ఇది స్లిప్ అయింది, 30% స్లిప్ అయింది. నౌ ఈ డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్ అనేది చేంజ్ అయింది. డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్ మనకి చేంజ్ అయింది. ఎప్పుడు ఈ 260 లెవెల్ అనేది క్రాస్ చేసి విత్ హై వాల్యూమ్ ఈ 260 లెవెల్ అనేది ఒక రెసిస్టెన్స్ గా ఉండేది. నౌ ఇట్ ఈస్ క్రాస్ ఓవర్ దట్ 260 లెవెల్ ఓఎన్జీసీ. నౌ ఇప్పుడు మనకి ఫర్ ది ఒక 1 month డ్యూరేషన్ లో మనం ఓఎన్జీసీని 330 లెవెల్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 330 లెవెల్. సో నౌ ఓఎన్జీసీ 270 లెవెల్ టు 330 లెవెల్ కి మనకి రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ తర్వాత మనం కాంకర్డ్ బయోటెక్నాలజీ హియర్ యూ సీ మనకి 2,220 లెవెల్ ఈరోజు బ్రేక్ చేసింది విత్ గుడ్ వాల్యూమ్. 1 month నుంచి ఈ 2,200 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంటుంది. బట్ నౌ ఇట్ ఈస్ బ్రేక్అవుట్ దట్ కన్సాలిడేషన్ 2,262. సో నెక్స్ట్ డే అంటే టుమారో ఇది పాజిటివ్ ట్రెండ్ ఫాలో అవుతుంటే డెఫినెట్ గా మనకి లాంగ్ టర్మ్ లో దీన్ని ఇన్వెస్ట్మెంట్ కింద తీసుకోవచ్చు. ఏం చెప్పాను? నిఫ్టీ 50 ఇండెక్స్ రేంజ్ బౌండ్, ఓఎన్జీసీ బయింగ్ ఆపర్చునిటీ, కాంకర్డ్ బయోటెక్నాలజీ బయింగ్ ఆపర్చునిటీ. ఈ 2 స్టాక్స్ మీరు కన్సిడరేషన్ తీసుకోవాలి. అండ్ ప్రెసెంట్ నిఫ్టీ 50 వచ్చేసి రేంజ్ బౌండ్ ఇన్ ద 24,200 నుంచి 23,500. దిస్ ఈస్ ద అప్పర్ లిమిట్ అండ్ లోయర్ లిమిట్. థ్యాంక్ యూ.